ఏమైపోయింది అంటే గత 2 సంవత్సరాలుగా సైలెంట్ అయిపోయారు అంటే పార్టీ వచ్చింది మొత్తానికి మీరేమన్నా పోస్ట్ ఎక్స్పెక్ట్ చేశారు అసలు? నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ పార్టీ. మరి అంత పెద్ద ఎత్తున మీరు వాళ్ళకి పని చేశారు కదా. నేను ఇప్పుడు కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసే అవినీతి మీద పని చేస్తున్నామండి. రేపు ఎవరైనా అధికారంలోకి రావచ్చు. నేను అంత మాత్రాన బీజేపీకి చేస్తున్నాను, బీఆర్ఎస్కి చేస్తున్నాను, బీఎస్పీ చేస్తున్నా అనేటోళ్ళు అంటారు. నేను ఆ రోజు జరుగుతున్న సిచ్యువేషన్స్కు పరిస్థితులకు వ్యతిరేకంగా చేసిన కానీ వాళ్ళ కండువ వేసుకున్నది లేదు. ఆయన దగ్గర పోయి నాకు పదవి అంటే విద్యార్థులకి సంబంధించి మీరు ప్రధానంగా ముందుండి ఒకానొక టైంలో మీరు బండికి ఒక డ్రైవర్ అనే చెప్పొచ్చు. అంత పెద్ద ఎత్తున ఉద్యమం లాగా మీరు అంటే చేశారు వాస్తవంగా చెప్పాలంటే. ఎందుకంటే మీ గలం ఎంత గట్టిగా వినిపించిందో అందరికీ తెలుసు. మరి అంటే అలాంటి టైంలో విద్యార్థుల తరపున అంత గట్టి పెద్ద ఎత్తున పోరాటం చేశారే. మరి ఇప్పుడు విద్యార్థులకి ఓయూ యూనివర్సిటీ సాక్షిగా, అశోక్ నగర్ సాక్షిగా, గ్రూప్ 2 విద్యార్థులు కానీ లేకపోతే గ్రూప్ 1 విద్యార్థులు కానీ ఈ ఏమంటారు మిగతా విద్యార్థులంతా కూడా ఎంత పెద్ద ఎత్తున బాధపడుతున్నారు. వాళ్ళకి అసలు అంటే టైంకి డబ్బులు కూడా ఉండక వాళ్ళకి నిరుద్యోగ భృతి అన్నారు. మరి వాటి మీద ఏం మాట్లాడట్లేదు. ఇప్పుడు నిరుద్యోగుల నుంచి కదలిక రావాలండి. నేను కూడా మీరు అన్న గ్రూప్ 2 వాయిదా కోసం నేను అర్ధరాత్రి కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళినాం, వాళ్ళ తరపున నిలబడ్డాం. చంద్రాయని గుట్టలో నన్ను అర్ధరాత్రి 2 గంటల వరకు కూడా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం నన్ను ఉంచింది. ఇక్కడ కూడా డిఎస్సి పోస్ట్ పోన్ గురించి చేసినప్పుడు ఆర్ట్స్ కాలేజ్ కాళ్ళి ఓయూ లైబ్రరీ కాడ ఉన్నప్పుడే నన్ను లిఫ్ట్ చేసి అఫ్జల్గంజ్ పోలీస్ స్టేషన్లో వేసారు. ఈ ప్రభుత్వం వచ్చినాక నేను 2 సార్లు అరెస్ట్ అయినా. నాకు సందర్భంలో ప్రతిసారి భయపడి నోరు మూస్తారా? నేనే నోరు మూయలేదండి. నిన్న సుందర విజ్ఞాన కేంద్రంలో నేను మాట్లాడినా రేవంత్ రెడ్డికి. ఏమని మాట్లాడినా, నువ్వు జర్నలిజం చేసినోడే జర్నలిస్ట్ అయితే మరి పొలిటికల్ సైన్స్ చదివినోడే పొలిటికల్ లీడర్ కావాలి. వీళ్ళంతా లంఫేన్ గాళ్ళు వస్తున్నారు, దొంగలు వస్తున్నారు, దోపిడిదారులు వస్తున్నారు, ఏం చదువుకోనోడు వస్తున్నాడు, రియల్ ఎస్టేట్ చేసేటోడు వస్తున్నాడు, బ్లాక్ మెయిల్ చేసేటోడు వస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళ అఫిడవిట్లు కానీ వాళ్ళకి సంబంధించినటువంటి అన్ని బయటకి తీస్తే, ఈ రోజు వాళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ తీస్తే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కానీ లేకపోతే ప్రతి ఒక్క రాజకీయ నాయకుడికి సంబంధించి ఒక్క క్వాలిఫికేషన్ బయటకి తీసినా వాళ్ళు సరిగ్గా చదువుకోకుండా వాళ్ళు ఫేక్ సర్టిఫికెట్స్ సబ్మిట్ చేస్తారు. అదే అడుగుతుంది తెలంగాణ. అసలు బీయింగ్ ఏ పొలిటీషియన్ వాళ్ళకున్న క్రైటీరియా ఏంటనేది ప్రజలకు తెలుస్తుందా? ఫస్ట్ ప్రజలకు తెలియట్లే. ఈయన నీతులు చెప్తే అందరు నవ్వుకుంటున్నారు. ఈయననే ఓటుకు నోటులో దొరికిన వ్యక్తి. ఈయననే ఫస్ట్ RSS లో ఉన్నా అని ఈయన చెప్పాడు, మనం చెప్పలే. తర్వాత ఈయన BRS కు పోయిండు, అప్పుడున్న TRS కు పోయిండు. KCR తోని హరీష్ రావుతో ఉన్న ఫోటోలు మనం చూసినాం. మళ్ళీ అందులో కుదరదని చెప్పి టీడీపీకి వచ్చిండు. ఈ టీడీపీలో ఉంటే సీఎం అయితేనో కానో జీవితంలో అని చెప్పేసి మళ్ళీ కాంగ్రెస్ కు పోయిండు. ఈ ఊసర వెళ్ళలేక ఈయననే ఇన్ని పార్టీలు మారినప్పుడు జర్నలిస్టుల గురించి వాళ్ళు ఓనమాలు రానోడు జర్నలిస్ట్ ఏంటంటే నిజం చెప్పడానికి ఓనమాలు వస్తేంది రాకపోతేంది. ఆ పలానా దగ్గర అన్యాయం జరుగుతుంటే, పలానా దగ్గర దొంగతనం జరుగుతుంటే సార్ దొంగతనం జరిగిందని చెప్తారు. ఆ చెప్పడమే జర్నలిజం. ఇలా రేపటోళ్ళు బేసిక్గా మైపాల్ గారు మెయిన్ స్ట్రీమ్ మీడియా అనేది కరెక్ట్గా పనిచేస్తే ఎందుకు ఇలాగా ఫోన్లు పట్టుకొని బయలుదేరుతారు? మరి ఇప్పుడు మొత్తం ఈయన దృష్టిలో ఏంది? రాధాకృష్ణ, ABN రాధాకృష్ణ, TV5, మహాన్యూస్, వంశీ, వీళ్ళే నిజమైన నికార్సైన జర్నలిస్టులు అన్నట్టు. ఈ TV9, 10TV, NTV వీళ్ళు జర్నలిస్టులు. వాళ్ళు ఏ పార్టీలకు పనిచేస్తున్నాయి అనేది మనకు తెలియదా? అంటే కేవలం వాళ్ళు మాత్రం నిజకార్సైన వాళ్ళు, మిగతా వాళ్ళు డబ్బాగల్లా. మరి ఇదే ముక్క ఎన్నికల ముందు చెప్పుంటే నీ కొడంగల్లో చిత్తుగా ఓడిపోయేటోడివి. నా ముఖం చూసి ఓటే అన్నావు. నిన్ను ఆల్రెడీ కామారెడ్డి ముందే పసిగట్టి కామారెడ్డిలో చిత్తు కూడా కొట్టిర్రు. ఎమ్మెల్యేగా ఓడిపోయిన వాడికి అసలు ముఖ్యమంత్రి చేయడం అనేది తప్పు. నీ క్వాలిఫికేషన్ ఏంది? నువ్వేం చదివినావు? ఈయననే ఎడ్యుకేషన్ డిస్కంటిన్యూ చేసిండు, ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇచ్చిర్రు. ఎడ్యుకేషన్ డిస్కంటిన్యూ చేసినోడికి ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉండొచ్చు. ఎటువంటి పోలీస్ జాబ్లో కానిస్టేబుల్ జాబ్ కొట్టలే, SI జాబ్ కొట్టలే, IPS ఎగ్జామ్ రాయలే, ఈయన హోమ్ మినిస్టర్ కావచ్చు. ఎన్లో గ్రూప్ 1 పాస్ కాలే, గ్రూప్ 2 పాస్ కాలే, ఈయన మున్సిపల్ శాఖ కావచ్చు. మొన్నటిదాకా ఇంకో 3-4 శాఖలు ఉంచుకున్నాడు. మొత్తం 7 శాఖలు ఉంచుకున్నాడు. ఏమి చదువు రాని నీకే 7 శాఖలు ఉంటే మరి ఇక నువ్వు ఇంకా మేము అందిని ఓనమాలో రానోడు జర్నలిస్ట్ అయ్యిండు, కాలు మీద కాలు వేసుకున్నాడు. అసలు నీ ప్రెస్ కాన్ఫరెన్స్కు ఏ యూట్యూబ్ ఛానల్ నాకు తెలిసి ఎవరు పోలే. సెక్రటేరియట్లకి ఇప్పుడు బేసిక్ పాసెస్ చూపిస్తేనే తప్ప ఎవరు ఏ యూట్యూబ్ ఛానల్లో వచ్చిందో అంటే నాకు తెలిసి వాళ్ళు మెయింటైన్ చేస్తున్నటువంటి యూట్యూబ్ ఛానల్లో వచ్చి ఏమైనా కాలు మీద కాలు వేసుకుని ఉండాలి. మరి నువ్వు ఎవడున్నాడో వాని పేరు చెప్పు. అసలు పర్మిషన్ లేకుండా సీఎం ప్రెస్ మీట్కి ఎవడు రాడు. నీ కాలు మీద ఏం చేసుకున్నాడు నువ్వు? అసలు నాకు పడుకున్న నిద్రలో కూడా బాద్షా సినిమాలో బ్రహ్మానందం కాదు కూడా పడుకున్న పద్మనాభాన్ని లేపిరు అన్నట్టు
ఈయనకు పడుకుంటే కూడా సోషల్ మీడియా గుర్తొస్తుంది. అంటే నేను మెయిన్ మీడియాని మేనేజ్ చేసుకోగలుగుతున్నా, కానీ సోషల్ మీడియాని మేనేజ్ చేయడం నా వల్ల అయితేలే. వీళ్ళు వెళ్తున్నారు, కొడంగల్ వెళ్తున్నారు, లగచర్ల బాధితులు అంటున్నారు, రైతులు అంటున్నారు, నా చెరువు పక్క గట్టింది అంటారు, తిరుపతి రెడ్డిది కూడా మరి నా కేబుల్ బ్రిడ్జ్ దగ్గర అయినా ఇల్లు కూడా బఫర్ జోన్లో ఉందంటున్నారు. వీళ్ళు సోషల్ మీడియాని కంట్రోల్ చేయడం అయితే లేదు. ఇది ఎట్లరా బాబు అని చెప్పేసి అసలు అసందర్భం. ఇంకొకటి మెయిన్ ప్రధానంగా మాట్లాడుకోవాల్సింది మెయిన్ స్ట్రీమ్ మీడియా జర్నలిస్టులకి ఇటు యూట్యూబ్ జర్నలిస్టులకి ఇద్దరికి కూడా అసలు విడదీసేసి గొడవ పెట్టిండు. వాళ్ళ మధ్య ఒక చిచ్చు పెట్టాలి అని చెప్పేసి అని అంటున్నారు. రేపు పొద్దున మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా అన్యాయం జరిగితే వచ్చి గట్టిగా నిలబడి పోరాటం చేసేదే సోషల్ మీడియా జర్నలిస్ట్. ఆ విషయం ఎందుకు అర్థం కావట్లేదు? అసలు మెయిన్ మీడియా జర్నలిస్టులు వాళ్ళ యజమానులు చెప్తే వింటారు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఎవరికి యజమాని వాళ్ళే, ఎవరు ఇష్టం వచ్చింది వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళే సోషల్ మీడియా జర్నలిస్టులు కదా. దీనికి వాళ్ళ ఎమ్మెల్యేని ఇలా బుద్ధి చెప్పిండు అండి. ట్విట్టర్లో మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారు పెట్టిండు, నీ కుట్రలు ఫలించవు. మీరు చెప్పినట్టే నువ్వు సోషల్ మీడియాను తర్వాత ప్రధాన మీడియా అని చెప్పుకునే వాళ్ళను వీళ్ళను ఎగదోస్తు వాళ్ళని వీళ్ళ మీదకి ఎగదోస్తున్నావు. నీ కుట్రలు నీ కుతంత్రాలు ఇక సహించము అని చెప్పేసి ఆయన క్లియర్గా పెట్టిండు. వాళ్ళు సామాజిక బాధ్యత వహిస్తున్నారు, వాళ్ళ పాత్ర వాళ్ళు వహిస్తున్నారు అని రాజగోపాల్ రెడ్డి గారు చెప్తున్నారు. మేము కాంగ్రెస్ అధిష్టానానికి చెప్తున్నామండి. ఇట్లా డిజిటల్ మీడియాకు సపోర్ట్ చేసే వ్యక్తి, నిజాయితీ పరుడు, 100 కోట్ల ఆస్తులు అమ్మి దాన ధర్మాలు చేసిన వ్యక్తి, ఇట్లాంటి వ్యక్తిని సీఎం చేయకుండా ఈయన మొత్తము అంతా అన్నీ అంటే ఎట్లా నోటి దూల మాటలు మాట్లాడుతున్నాడు. డిజిటల్ మీడియాను అవమానిస్తుండు. మొన్నటికి మొన్న బట్టలు ఉతికే జాతి అని రజకులను విమర్శించిండు. ఆ ఈర్ల శంకర్ను పట్టుకొని బట్టలు ఉతికే జాతి అయిన ఎమ్మెల్యే చేసిన అంటుండు. చేపలు పట్టుకునే జాతి ముదిరాజుని వాకిట చేసిన అంటున్నాడు. అంటే గంగపుత్రులను ముదిరాజులను అవమానిస్తుండు. మాదిగలను పట్టుకొని పశువులు తినేటోళ్ళని తీసుకొచ్చి ఎమ్మెల్యేలను చేసిన మంత్రులు చేసిన మాదిగలను విమర్శిస్తుండు. క్యాస్ట్ ని బేసిక్ ఈయన రెడ్డి సామాజిక వర్గాన్ని మిగతా క్యాస్ట్ ని బేస్ చేసుకుని ఆ రకంగా కించపరచడం అనేది క్యాస్ట్ పై తీసి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? ఎవడు ఒప్పుకుంటున్నాడు? ఫ్యూడలిజం ఇంకైనా 1990లో ఉన్న 90s లో ఉన్నాడు అనుకుంటున్నా, 80s లో ఉన్నాడా? మొత్తం ఫ్యూడల్ మెంటాలిటీ ఉంది. మొన్న కులాలను అంతకుముందు నిరుద్యోగులను పట్టుకొని ముదిరిపోయిన బెండకాయలని వాళ్ళని విమర్శించడం, ఇటు నిరుద్యోగులను ఇప్పుడు డిజిటల్ మీడియాను పట్టుకొని రోడ్ల మీద తిరుగుతారు ఆవారగాళ్ళు. కాలు మీద కాలేజ్ చెంపలు పగలు కొట్టాల్సిందని అంటే అసలు అది అసలు నీకు హోదా అడ్డు వచ్చిందంట. నీకు ఆ హోదా ఇచ్చిందే డిజిటల్ మీడియా. అసలు డిజిటల్ మీడియా లేకపోతే హూ ఆర్ యూ? నువ్వెవడు? నువ్వు టీడీపీ నుంచి పోటీ చేస్తే నువ్వు వార్డు మెంబర్ కూడా